వెల్కమ్ టు ఐ ఫ్రేమ్స్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూలో డాక్టర్ ఆలపాటి లక్ష్మీ లావణ్య గారు ఉన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో కరోనా ఇంకా ఈ ప్రపంచాన్ని ఏం చేయబోతుందన్న విషయాల మీద మనం మాట్లాడదాం. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఏంటి కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది? అసలు ఎవరు ఊహించలేదు ఒక వైరస్ అనేది ప్రపంచాన్ని ఈ స్థాయిలో గందరగోళపరుస్తుంది అనేది ఎవరు ఊహించలేదు. కరోనా ఇప్పుడే ప్రారంభమైందా? గతంలో ఎప్పుడన్నా ఉండేనా ఇది? ఎట్లా దీన్ని ఐడెంటిఫై చేశారు? ఏంటి? కరోనా అనేది కోవిడ్ వైరస్ ఒక ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్ అండి. ఇదివరకు కూడా గతంలో వచ్చింది. సార్స్ అనే పేరుతో వచ్చింది. తర్వాత ఎంఈఆర్ఎస్ అంటే మిడిల్ ఈస్టర్న్ వైరస్. మిడిల్ ఈస్ట్లో వచ్చింది కనుక మిడిల్ ఈస్టర్న్ అట్లా ఇదివరకు కూడా గతంలో కరోనా వైరస్ వేరే వచ్చినాయి. ఇప్పుడు దీన్ని కోవిడ్-19 అంటున్నారు. దీని ఆరిజిన్ వేరే ఉంది, దీని జీనోమ్ వేరే ఉంది. ఇప్పుడు ఈసారి వుహాన్ చైనాలో ఉత్పత్తి అయిన వైరస్ డిసెంబర్ 2nd, 3rd వీక్లో మనకి న్యూస్ అందింది. డిసెంబర్ ఆఖరి వరకు కూడా దీన్ని అంత సీరియస్ తీసుకోలేదు. డబ్ల్యూహెచ్ఓకి ఇన్ఫార్మ్ కూడా చేయలేకపోయింది చైనా దేశం. వాళ్ళకి చైనాకి ఎపిడమిక్ అనిపించి అది పాండమిక్గా మారుతుందేమో అనుకున్నప్పుడు వాళ్ళు డబ్ల్యూహెచ్ఓకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ టైంకి అలా ఆల్రెడీ 4 వీక్స్ అయిపోయినాయి. 4 వీక్స్లోనే వాళ్ళు డెత్ రేట్ చాలా పెరుగుతూ ఉంది. హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ త్రూ డ్రాప్లెట్స్ అవుతుందని వాళ్ళకి అవగాహన వచ్చింది. అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు లాక్డౌన్ స్టార్ట్ చేశారు. అంటే వుహాన్ నుంచి బయటకు వెళ్ళే ఫ్లైట్స్ ఆపలేదు, కానీ బయట నుంచి లోపలికి వచ్చే ఫ్లైట్స్ని ఆపటం, డొమెస్టిక్ ఎయిర్ ఫ్లైట్ వుహాన్ ఎయిర్పోర్ట్ని మాత్రం కంప్లీట్గా బ్లాక్ చేయడం జరిగింది. అయితే ఇది ఉత్పత్తి అయింది ఎక్కడ అంటే వుహాన్లో వైల్డ్ యానిమల్ మార్కెట్లో నుంచి ఏదన్నా యానిమల్ నుంచి హ్యూమన్కి ట్రాన్స్మిట్ అయిందేమోననే ఒక థియరీతో స్టార్ట్ అయింది. కానీ అక్కడ ఏం కాన్స్పిరసీ జరిగిందో మరి వేరే దేశాలన్నీ కూడా, అమెరికా దేశాలు వాళ్ళందరూ కూడా ఇంకా విమర్శిస్తున్నారు. చైనీస్ వైరస్ అని, వుహాన్ వైరస్ అని అంటున్నారు. ఒక రకమైన కోపం మనుషుల్లో ఉండిపోయింది. అక్కడి నుంచి వచ్చిన వైరస్ వాళ్ళ దేశం కంటే కూడా ఎక్కువ వేరే దేశాలని చాలా చాలా ప్యానిక్ చేసేసింది. ఎన్నో నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోయినాయి. అక్కడ 3,500 డెత్స్ అయితే ఇటలీలో 10,000 డెత్స్ ఏంటి, అమెరికాలో 6,000 డెత్స్ ఏంటి, ఇరాన్ లాంటి చిన్న చిన్న దేశాలలో కూడా ఎంతో వ్యాపించేసిన ఈ వైరస్ ప్రపంచం మొత్తాన్ని కూడా చాలా ప్యానిక్ సిచ్యువేషన్ తీసుకెళ్ళి పాండమిక్గా మనం ఇలా ఊహించడం మీరు అన్నట్టుగా. ఇది ఒక డిసెంబర్లో స్టార్ట్ అయిన వైరస్ మళ్ళీ డిసెంబర్ వరకు కూడా దీని ప్రమాదాలు ఉంటాయి. ఎందుకంటే ఎంత లాక్డౌన్ చేసినా ఇది ప్రపంచవ్యాప్తిగా పాకిపోయింది. చైనా నుంచి వేరే దేశాలన్నిటికీ వెళ్ళిన తర్వాత, చైనాలో రికవరీ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఎంతో వేగంగా అమెరికాలో అన్ని దేశాలలో పెరుగుతూ ఉండగా చైనాలో రికవరీ వచ్చి చైనాలో ఫైనలీ లాక్డౌన్ ఆపేశారు. అందరూ కూడా బయటికి వాకింగ్కి అలా సైక్లింగ్కి వెళ్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఇటలీలో ఉన్న చైనీస్ మళ్ళీ వుహాన్ వెళ్తారు కదండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలవటానికి. వాళ్ళు మళ్ళీ తీసుకెళ్లే అవకాశం ఉంది. సో వాళ్ళు మళ్ళీ సెకండరీ ఇన్ఫెక్షన్కి దారిపడే అవకాశం ఉంది. మనలోనేమో ఆల్రెడీ లాక్డౌన్తో ఎంతో కొంత కంట్రోల్ వచ్చింది అనుకున్నాము. మళ్ళీ మనకి ఇక్కడ జరిగిన రిలీజియస్ మీటింగ్స్, నిజాముద్దీన్లో జరిగిన మర్కాజ్ అనే మీటింగ్లోంచి వచ్చిన వాళ్ళతో మళ్ళీ ఇంకా పెరిగింది. సో లాక్డౌన్ ప్రయోజనం లేకుండా అయిందా, లేకపోతే లాక్డౌన్ కరెక్ట్గా పాటిస్తే 2 వీక్స్లో ఇది అక్కడితో అరికడుతుందా అనేది ఇక మనకి టైమే చెప్తుంది. అంటే యాక్చువల్గా ఇది చైనా వైరస్ అంటున్నారు. మూలం అనేది ఇప్పటికి ఏమన్నా కనుక్కోగలిగారా? ఆ మూల వైరస్ జంతువుల నుంచి వచ్చిందైనా, లేకపోతే ఎట్లా ఇది ప్రారంభమైంది దాని మీద ఇంకా? శ్రీనివాస్ గారు, నిజంగా మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగా అడిగారు. ఆరిజిన్ ఆఫ్ ద వైరస్ ఇంకా మనకి ఇంకా తేలలేదు. ఎందుకంటే వైల్డ్ యానిమల్ మార్కెట్ దగ్గరలో ఉన్న అక్కడ సందర్భంలో నేబర్హుడ్లో వచ్చింది అంటున్నారు. బ్యాట్ సూప్ అని, ఇంకేవేవో స్నేక్ సూప్స్ అని అంటున్నారు. మరి చైనీస్ ఎన్నటి నుంచో బ్యాట్స్ను స్నేక్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు కదండి. ఎన్ని సంవత్సరాల నుంచో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అలానే ఉన్నాయి. కొత్తగా వచ్చిన వైల్డ్ మార్కెట్ కాదు, కొత్తగా వచ్చిన ఆహార పద్ధతులు కావు. అవి వాళ్ళకి ఎప్పుడూ అలవాటు ఉన్నవే. ఇప్పుడు కొత్తగా యానిమల్ నుంచి హ్యూమన్కి వస్తే, మరి యానిమల్ నుంచి హ్యూమన్కి వస్తే అక్కడ వరకు ఆగిపోవాలి కదా. మళ్ళీ హ్యూమన్ టు హ్యూమన్ ఇందులో ఏమన్నా జెనెటిక్ మ్యూటేషన్ జరిగి అలా డ్రాప్లెట్స్ ద్వారా పాకుతుందా, ఇంకా చెప్పలేం. అలా కాకుండా అక్కడేమన్నా ఒకవేళ బయోమెడికల్ టెర్రరిజం లాంటిది ఏమన్నా వాళ్ళు ప్రయోగాలు చేస్తుంటే అదేమన్నా లీక్ అయిందా? ఎందుకంటే వుహాన్లోనే వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చాలా చాలా ఇట్లాంటి వాళ్ళ డిఫెన్స్ కి సంబంధించినవి కొన్ని సీక్రెట్ వ్యవహారాలన్నీ అక్కడ వ్యవస్థ ఉంది వుహాన్లోనే. అదొక పెద్ద సిటీ వుహాన్ అనేది. అక్కడ ఇవన్నీ ఉన్నాయి. అక్కడేమన్నా ఇట్లా లీక్ అయిందా కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఇవన్నీ మన హైపోథెటికల్ ఊహలే కానీ మనకి ప్రూవ్ అవ్వాల. ఇది ప్రూవ్ చేయాలి అంటే మరి ఇది యునైటెడ్ నేషన్స్ సపోర్ట్ ఉండాలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ సపోర్ట్ ఉండాలి. ఇందులో పెద్ద పెద్ద దేశాలు వ్యతిరేకత చేయాలి. ఆ పెద్ద దేశాలే వాళ్ళలో వాళ్ళే చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళకు వచ్చిన ఈ ఎమర్జెన్సీని తట్టుకునే బిజీగా ఉన్నారు. అసలు ఇట్లాంటి మీటింగ్స్ కానీ, ఇట్లాంటి చర్చ కానీ, చర్య కానీ చేసే అంత టైమే లేదు.
అయితే ఈ ఈ కాన్స్పిరసీ థియరీ ఏంటి అనేది మనకి టైమే చెప్తుంది, కానీ ఇప్పటి వరకు అయితే మీరు అడిగిన దానికి నా దగ్గర యాజ్ అ డాక్టర్గా కూడా ఎంత రీసెర్చ్ చేసినా దాని మీద ఒక పర్టికులర్ ఆన్సర్ లేదు. అంటే యాక్చువల్గా ఆహారపు అలవాట్ల వల్ల వచ్చింది అనేది గత కొంతకాలం నుంచి చూస్తున్నాం. ఒక నెల రోజుల నుంచి విపరీతమైన ప్రచారం జరుగుతుంది. చైనాలో చాలా చెత్త అలవాట్లు ఉన్నాయి, అందువలన ఈ వైరస్ వ్యాపించిందని చెప్తున్నారు. కానీ ఒకటి మేడం, మనం నిజాయితీగా మాట్లాడుకుంటే మన ఇండియాలో కూడా పిల్లులు తినేవాళ్ళు ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కుక్కలు కూడా తింటారు, అది మనం చూస్తూనే ఉంటాం. పాములు తినేవాళ్ళు మనం ఇక్కడ లోకల్గా కూడా చూస్తుంటాం. ఇంకా రకరకాల జంతువులు తినేవాళ్ళు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడెక్కడ అలాంటి వైరస్ రాలేదు, ఇంతకుముందు ఎప్పుడు లేదు. అనాది కాలంలో నుంచి కూడా ఇవి కన్జ్యూమ్ చేస్తున్నారు చాలామంది, అందరూ కాదు, కొంత ఒక టైప్ ఆఫ్ పీపుల్, ఒక వర్గం వాళ్ళు, కొంత ఈ సమాజానికి కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు. కానీ వైరస్ ఎప్పుడు ఇక్కడ రాలేదు, చైనాలో అలవాట్లో వచ్చిందని చెప్తున్నారు. ఎట్లా అది? అవును, మీరు అన్నదానికి అస్సలు టోటల్గా చాలా పాయింట్ ఉంది అందులో. ఎందుకనంటే ఈ ఈ యానిమల్స్ తినేది ఇండియాయే కాదు, ఇట్లాంటి రకరకాల యానిమల్స్ తినేది ఇంకా ఎన్నో దేశాలు తింటారు. పెసిఫిక్ ఐలాండ్స్ కొన్ని ఉన్నాయి, మలేషియా, ఇండోనేషియా, బాలి, ఇట్లాంటివి ఎన్నో దేశాలలో ఇట్లాంటివన్నీ ప్రయోగాలు చేస్తారు. చైనాయే కాకుండా ఎన్నో రకరకాల వైల్డ్ యానిమల్స్ కన్జ్యూమ్ చేసే హ్యాబిట్స్ బోల్డ్ మంది హ్యూమన్ రేసెస్కి చాలా చాలా డిఫరెంట్ కల్చర్స్లో ఉన్నాయి ఇవన్నీ. మరి అక్కడ రాకపోయినందుకు ఇక్కడ ఎట్లా వచ్చిందనే ఒక రీసెర్చ్, ఒక ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం. బోర్డు మంది క్రిమినల్ కేసెస్ వేశారు వాళ్ళ మీద, సివిల్ కేసెస్ వేశారు. ఆ ఎంక్వైరీ జరగాలని కోరారు. సో ఆ ఎంక్వైరీలో మనకు తేలుతుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇది టోటల్గా ఆహారంలోంచి వచ్చిన వైరస్ కాకపోవచ్చు. ఎందుకంటే ఆహారం రీత్యా చేసే ఇలాంటి డిఫరెంట్ ప్రయోగాలు, వేరే రకరకాల వైల్డ్ యానిమల్ మీట్స్ తినటం అనేది చైనా ఒక్క దేశమే కాదు, ఇంకా ఎన్నో దేశాలు, సౌత్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంకా ఇందులో చాలా కొన్ని ట్రైబల్స్ ఉన్నారు, వాళ్ళు ఇలాంటివి రెగ్యులర్గానే తీసుకుంటున్నారు. ఎలుకలు తినే వాళ్ళు ఉన్నారు, చూస్తూనే. సో ఇది ఒక్కటే కారణం కాకపోవచ్చు అనేది మీ అంచనా? ఎస్, దాన్ని మించింది ఏదో ఉంది. దెర్ ఇస్ బియాండ్ సమ్ మిస్టరీ బియాండ్ దిస్ ఆరిజిన్ ఆఫ్ దిస్ వైరస్ విచ్ వీ డోంట్ నో. అది చాలా అన్ఫార్చునేట్గా ఈ టైంలో ఇలా జరిగింది. ఏంటా ఇంత ప్రపంచవ్యాప్తిగా వెళ్ళింది, దీన్ని అసలు ఎప్పుడు ఆపుతాం, ఈ లాక్డౌన్ ఎప్పుడు కట్ చేస్తాం, అసలు మనం మెడికల్గా ఎప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో మనం ప్రజలకి మెడికల్ ట్రీట్మెంట్స్ కానీ, వ్యాక్సిన్స్ కానీ, మందులు కానీ ఎప్పుడు తయారు చేయగలుగుతాం, ఎప్పుడు మనం అందిస్తాం, మనకు అది అందుకునే అందుబాటులోకి వచ్చేసరికి పని జరిగేటట్టే ఉంది కదండి, చాలామంది చనిపోయేలాగా ఉన్నారు అనే ఒక దురదృష్టం. మనం ఎంత ప్రోగ్రెస్ అవుతున్నా సైన్స్ పరంగా మనం చేయలేనిది, చేతికి చిక్కలేనిది ఇలా ప్రపంచవ్యాప్తిగా రిస్క్. అంటే ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, బయో వార్ అనేది. ఏదైనా ఛాన్సెస్ గతంలో ఎప్పుడన్నా జరిగి ఉండనా ఇట్లాంటివి? ఎక్కడన్నా మీకు ఐడియా ఉందా? డాక్టర్స్ మీకు పరిభాషలో ఏమన్నా ఇట్లాంటి సిమ్టమ్స్ కానీ, ఇట్లాంటి వైరస్లు కానీ కేవలం శత్రు దేశాల కోసమో, లేకపోతే శత్రువుల కోసమో, లేకపోతే పక్క దేశాన్ని నాశనం చేయడం కోసమో, లేకపోతే అవతల ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం కోసమో ఇట్లాంటి వైరస్లు సృష్టించి మనుషుల మీదకి వదిలిన సందర్భాలు మీ ఎంబీబీఎస్ స్టడీస్లో కానీ ఎక్కడన్నా మీరు గమనించారా? లేదు శ్రీనివాస్ గారు, నా ఉద్దేశం, నా హిస్టరీలో అయితే నాకు ఎప్పుడు ఇంతగా అవగాహన లేదండి. మేము పెరిగే వయసులో కూడా ఎన్నెన్నో రకరకాల ఇబ్బందులు, మెడికల్ ఇబ్బందులు చూసాం. సడన్గా వచ్చినవి స్వైన్ ఫ్లూ అని, లేకపోతే డెంగ్యూ ఫీవర్ అని, ఇవన్నీ కొత్తగా వచ్చినాయి, ఎన్వైరన్మెంట్లోంచి వచ్చినాయి, పుట్టుకొచ్చినాయి. అవి ఒక బాగా పాకుతూ ఉండగా మేము ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్స్ వసతులు సరిగ్గా లేక ఇబ్బంది పడతా కూడా ట్రీట్మెంట్ జరుగుతా, ప్రివెన్షన్కి, అవేర్నెస్కి ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇలా ఒక దేశం మీద ప్రత్యేకంగా ఒక దురుద్దేశంతో ఇలా క్రియేట్ చేసి అది లీక్ అయ్యి వాళ్ళ దేశానికి చాలా వరకు కొంత ప్రమాదం జరిగి, మళ్ళీ ఆ ప్రమాదం ప్రపంచవ్యాప్తిగా ఎక్కువ ప్రమాదాన్ని తీసుకెళ్ళి, అందులోనే బాగా అగ్రదేశాలకి ప్రమాదం తీసుకెళ్ళి, ఆ అగ్రదేశాలు కూడా కుంగిపోయి కూలిపోతుంటే వాళ్ళకి వీళ్ళు మళ్ళీ సప్లైస్ ఇవ్వటం చూడండి. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇటలీలో ఎక్కువ మంది చనిపోతే ఇటలీలో వాళ్ళకి అవసరమైనట్టు కాఫిన్స్ హోల్సేల్లో తయారు చేసేది చైనా నుంచి వస్తున్నాయి, మాస్కులు చైనా నుంచి, అమెరికా కూడా అదే పరిస్థితి. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ తక్కువ క్వాలిటీవి ఎక్కువ డబ్బులు తీసుకుని చైనా నుంచి వెళ్తున్నాయి. దీని వెనకమాల ఏమన్నా కొట్టుందా అంటే నేను యాజ్ అ డాక్టర్గా చెప్పలేను. నాకున్న చాలా చిన్న నాలెడ్జ్తో ఇంత దూరం ఇంటెలిజెన్స్ వరకు వెళ్ళలేను. నా వ్యూస్ కూడా అంత మంచి అభిప్రాయం ఇవ్వవు. ఎందుకంటే ఒక సామాన్యమైన డాక్టర్గా అంత దూరంగా కాన్స్పిరసీ థియరీస్ వరకు వెళ్ళటం కూడా అంత కరెక్ట్ కాదు. అంటే హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం అనుకుంటే ఇట్లాంటివి కంటేజియన్ అని, అవుట్ బ్రేక్ అని, ఇలాంటి మూవీస్లో చూస్తాం మనం ఇట్లాంటివి. నిజంగా ఒక మూవీ
జీవితంలో నిజము అయినట్టే ఉందండి. అసలు ఇప్పటికీ కూడా నాకు ఊహలకి అందట్లేదు. నిజంగా జరుగుతుందా ఇది? నిజంగా ఇలా అవుతుందా? ఇదేదో సినిమా రీప్లేలానే ఉంది అని అనిపిస్తుందండి ఒక్కోసారి. లాక్‌డౌన్ ఏంటి? ఎటు వెళ్ళకుండా రోడ్లన్నీ కర్ఫ్యూలేంటి? ఇన్ని రోజులు నాకు గుర్తుండి మా చిన్నప్పటి నుంచి ఇలాంటి కర్ఫ్యూ ఎప్పుడూ పాటించలేదు. మీరు మా ఏజ్ గ్రూప్ లానే ఉన్నారు శ్రీనివాస్ గారు. దాదాపుగా మనం ఎప్పుడన్నా చూసామండి ఇట్లాంటివి? అసలు మనం కల్లో కూడా ఊహించలేం. మీరు అడిగిన క్వెషన్స్‌లో చాలా ఎంక్వైరీస్ నా మైండ్‌లో వెళ్తున్నాయి గానీ, నాకు ఆన్సర్స్ లేవండి. రైట్. అంటే వ్యాప్తి అనేది ఒక చైన్ లాగా వస్తుంది ఇది ఇప్పుడు. అంటే దాన్ని కట్ చేయడం అంటే లాక్‌డౌనే. ఇంకా వేరే మార్గం లేదా? అసలు సాధ్యమా ఇంకా? లాక్‌డౌన్ అంటే మనం ఏం చేయొచ్చు అంటే 2 విధానాలున్నాయి ఇందులో. ఒకటేమో మనకి ఎక్కువ వసతులు లేవు గనక, టెస్టింగ్‌కి ఫెసిలిటీస్ లేవు కాబట్టి, ఎనఫ్ కిట్స్ లేవు కాబట్టి, మనం లాక్‌డౌన్ చేయటమే కరెక్ట్. మనకున్న ఎకానమీ చాలా వెనక్కెళ్తుంది లాక్‌డౌన్ చేసినందుకు. అందరికీ చాలా ఇబ్బంది. అందులో పేద ప్రజలకు ఎక్కువ ఇబ్బంది. కానీ మనకు వేరే విధానం లేదు. ఇంకో విధానం ఏంటంటే సౌత్ కొరియా, హాంకాంగ్, సింగపూర్, తైవాన్ చేసినట్టుగా. వాళ్ళేం చేశారంటే లాక్‌డౌన్ చేయల. వాళ్ళు లాక్‌డౌన్‌తో వచ్చిన ఎకానమీ లాస్ కంటే ఒక మూడో వంతు 1/3 లాస్ మాత్రమే తీసుకుని కిట్స్ తయారు చేసుకున్నారు. వాళ్ళు ఎందుకు చేసుకోగలిగారు అంటే వుహాన్‌లో ఈ కేసు వచ్చిన వెంటనే వాళ్ళకి ఈ వార్త అందిన వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యారు. మనకి ఇలా ఈ వైరస్ మన దేశంలో కూడా వ్యాపించొచ్చు అనే భయంతో వాళ్ళు అలర్ట్ అయ్యి గబగబా ఆ కిట్స్ ఎక్కువ వాళ్ళు తయారు చేయటం జరిగింది. సో వాళ్ళు రోజుకి 10,000, 20,000, 25,000, 50,000 కిట్స్ వాడారు. అలా రోజుకి 1,00,000 మందిని టెస్ట్ చేశారు. అలా చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇమ్మీడియట్‌లీ చేసింది ఏంటంటే చైనా నుంచి వచ్చే ఫ్లైట్స్ అన్నిటిని పూర్తిగా వాళ్ళ కంట్రీలో రానివ్వకుండా ఆపేశారు. ఈ టెస్టింగ్ స్టార్ట్ చేశారు. సో ఈ టెస్టింగ్ స్టార్ట్ చేసేసరికి నంబర్ ఆఫ్ పీపుల్ పెరిగారు. కానీ పెరిగిన మాత్రమే ఐసోలేట్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకున్నారు. ఎకనామిక్ లాక్‌డౌన్ చేయల. వాళ్ళ స్కూళ్ళు, కాలేజీలు అన్నీ మామూలుగా యథావిధిగా నడుస్తున్నాయి. వాళ్ళ మాల్స్, జిమ్స్, సినిమా హాల్స్ అన్నీ నడుస్తున్నాయి. సో వాళ్ళకి ఎకనామిక్ లాక్‌డౌన్ లేదు. జనాలకి ఇబ్బంది లేదు. కాకపోతే ఎక్కడ ఎవరికి డౌట్ వస్తే అక్కడ అలా టెస్ట్ ఇవ్వాలి. ఆ టెస్ట్ పాజిటివ్ వస్తే ఐసోలేట్‌కి వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళ ప్రభుత్వం అలాంటి అరేంజ్‌మెంట్ చేసింది. వాళ్ళకి ఆ వసతులు ఉన్నాయి కాబట్టి ఆ టెస్ట్ కిట్స్‌కి అలర్ట్ అయ్యి అవన్నీ రెడీ చేసుకోబట్టి అలా చేశారు. మన దేశానికి మనం తెలుసుకునేసరికే రాలేదు సంహౌ లక్కీగా. మనకంటే ముందు యూరప్‌కెళ్ళినియి. యూరప్‌లో బాగా పాకాక యూరప్ నుంచి మళ్ళీ మనకి ఇటు తిరిగి వచ్చింది. అయితే మనకి రావటం మొదలుపెట్టిన వెంటనే మనం యాక్షన్ తీసుకున్నా సరే 22 రోజులు లేట్ అయింది. మార్చ్ 1కో, ఫిబ్రవరి 15కో ఇది లాక్‌డౌన్ పెట్టి కనీసం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆఫ్ ఆల్ కంట్రీస్ కంప్లీట్‌గా లాక్‌డౌన్ చేయాల్సింది. అప్పుడు మనకి అక్కడ ఆగేది. కానీ మనం ఇంకా కొంచెం లేట్ చేయటంతో ఈ కేసెస్ మనకు ఆల్రెడీ ఎంట్రీ అయిపోయి అవి ఇంకా పాకుతాయని చెప్పి మనకి లాక్‌డౌన్ చేశారు. ఎందుకంటే మనకి టెస్టింగ్ కిట్స్ అవైలబిలిటీ అంతగా లేదండి. రోజుకి 1000 కిట్ల కంటే ఎక్కువ మనం ఆ రోజుల్లో మార్చ్ 20th, మార్చ్ 15th వరకు కూడా రోజుకి 1000 కిట్ల కంటే ఎక్కువ మన దగ్గర అవైలబుల్ లేవు గనుక వేరే విధానమే లేదు మనకి. లాక్‌డౌన్ చేయకపోతే అమెరికాలో లాగా 5,000 కేసులల్లో 5,00,000 కేసులకి 10 రోజుల్లో పెరిగిపోతాయి. సో అమెరికా అంత అగ్రదేశాలలో అన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా వాళ్ళకి మెడికల్ కేర్ ఇవ్వలేకపోతున్నారంటే ఆ దేశం ఓడిపోయినట్టు అయిందండి. వాళ్ళ రోజున మెడికల్‌గా ఓటమి, ఎకనామిక్‌గా కూడా ఓటమి చూశారు. యూకే కూడా అంతే చేశారు. ఎందుకంటే వాళ్ళు హర్డ్ ఇమ్యూనిటీ అని అదని ఇదని లేట్ చేయటం వలన ఈ వైరస్ ఇంకా పెరిగిపోతుంది. ఇటలీలో అయితే ఇంకా ఇలాగే వాళ్ళకి పాపం తెలియక లాక్‌డౌన్ లేదు, ఏమీ లేదు, అన్నీ పెరిగిపోయినాయి. వాళ్ళ వయసు కూడా ఎక్కువ, ఇమ్యూనిటీ తక్కువ. మరి ఒక రకమైన జీనోమిక్ మ్యూటేషన్ జరిగిందో, వైరస్‌లో ఏం మార్పులు జరిగినాయో విపరీతమైన డెత్స్ అయిపోయినాయి. ఇవన్నీ చూసి మనం ఆ నేర్చుకున్న జ్ఞానంతో లాక్‌డౌన్ చేయడం జరిగింది. కనీసం ఎప్పుడైనా లాక్‌డౌన్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆపినందుకు చాలా వరకు ఆగింది. కానీ ఆల్రెడీ జరిగిన డ్యామేజ్‌ని ఇంకా మనం చూడాల్సి. అంటే ఇప్పుడు మనం 130 crores పాపులేషన్ ఇండియా, హ్యూజ్ పాపులేషన్. ఈవెన్ ఒక వైరస్ వస్తే దాన్ని టెస్ట్ చేయడానికి కనీస సంఖ్యలో కూడా ల్యాబొరేటరీస్ కానీ సౌకర్యాలు కానీ లేకపోవడం, రెండోది ఐసోలేషన్ వార్డ్స్ కానీ లేకపోతే వెంటిలేటర్స్ కానీ మినిమం లేకపోవడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకు డాక్టర్ గారు ఏం జరుగుతుంది దేశంలో? వైద్యం మీద మనం ఎందుకు ఇంత తక్కువ చిన్న చూపుతూ ఉంటున్నాం? మన దేశంలో హెల్త్ సిస్టమ్ అంతా కూడా ఎక్కువగా ప్రైవేట్ అయిపోయింది. గవర్నమెంట్ నుంచి ప్రైవేట్‌కి షిఫ్ట్ అయిపోయింది. క్వాలిటీ కేర్, మనీ మేకింగ్ బిజినెస్ అంతా కూడా ఎకానమీ రోల్ డౌన్ అంతా కూడా ప్రైవేట్ సిస్టమ్‌లో ఉంది. గవర్నమెంట్ సిస్టమ్‌లో ఫ్రీ మెడికల్ కేర్ అవ్వటంతో పూర్తిగా గవర్నమెంట్ ఫ్రీగా రన్ చేయటం అండ్ పేషెంట్స్ ఏమో గవర్నమెంట్ ఏమో ఫుల్‌గా ఇన్వెస్ట్ చేసి మెయింటైన్ చేయటం, పేషెంట్స్ ఏమో ఏమీ కట్టకుండా చూపించుకోవటం అనేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి మనీ టర్న్ ఓవర్ లేక, మెయింటెనెన్స్ లేక కొత్తవే అన్నీ ట్రై చేయటం, కొత్త వెంటిలేటర్స్, కొత్త ట్రైనింగ్,
కొత్త ఐసీయూ వార్డ్స్ దాన్ని మళ్ళీ అప్కీపింగ్ చేయడం అనేది ఎప్పుడు ప్రాబ్లం అయింది. మళ్ళీ మన బడ్జెట్ కూడా చాలా తక్కువ కదండి. హెల్త్ కేర్కి ఇచ్చే బడ్జెట్ ఎప్పుడు కూడా లెస్ దెన్ 10%. ఇంకా పెరిగి ఈ సంవత్సరం 6%కి ఇచ్చారు, కానీ ఎప్పుడు కూడా చాలా తక్కువ బడ్జెట్ కదండి. 2%, 3.75% అలా ఉంటుంది. హెల్త్ బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది. అందుకనే ఎక్కువ ఫెసిలిటీస్ ప్రైవేటైజేషన్ అవడంతో ఎక్కువ ప్రైవేట్కి వెళ్ళిపోయారు. కానీ ఇలాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు ప్రతి కేసు కూడా రిజిస్టర్డ్ ఉండాలి, ప్రతి ట్రీట్మెంట్ కూడా రిజిస్టర్డ్ ఉండాలి. అందుకనే గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాత్రమే టెస్ట్ కిట్స్ అవడంతో 50 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే ఫస్ట్ స్టార్ట్ చేశారు. తర్వాత ఇది ఇట్లా ఎక్కువగా పెరిగిపోవడంతో అది 125 ప్రైవేట్ ల్యాబ్స్ కూడా వాళ్ళు లైసెన్స్ ఇచ్చారు. అందరూ కూడా NABH సర్టిఫైడ్ ఉండాలని చెప్పి CISR సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఫెసిలిటీ టెస్ట్ చేసే ఫెసిలిటీ అవైలబుల్ చేశారు. కానీ ఇలా అవైలబుల్ చేసినా కూడా అవటానికి చాలా సింపుల్ టెస్ట్ PCR పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అని చెప్పి PCR నేజల్ స్వాబ్ టెక్నిక్. దానికి కూడా 1 డే పడుతుంది, ఎందుకంటే అది కల్చర్ టెక్నిక్ కాబట్టి 1 డే పడుతుంది. దానిలోనే మళ్ళీ క్విక్ టెస్ట్ అని ఒకటి వచ్చింది, అబౌట్ హెల్త్ కేర్ వాళ్ళు చేస్తున్నారు. అమెరికాలో ఇప్పుడు జస్ట్ రిలీజ్ చేశారు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు వాళ్ళ న్యూస్లో చెప్పారు దట్ నేను మళ్ళీ రెండోసారి టెస్ట్ చేసుకున్నాను, చాలా ఈజీగా ఉంది అండ్ చాలా ఫాస్ట్గా వచ్చింది, నా కళ్ళ ముందే 5 నిమిషాల్లో రిపోర్ట్ వచ్చేసింది. ఇలాంటిది వస్తే ఎయిర్పోర్ట్లో ప్రతి ఒక్కరికి ఎక్కడ పడితే అక్కడ మనం చేసేయచ్చు అని చెప్పారు. అలాంటి టెస్ట్ మరి మనకి ఇండియాలో అవైలబుల్ వచ్చే వరకు మళ్ళీ టైం పడుతుంది. ఆ టెస్టులన్నీ అవైలబుల్ వచ్చే వరకే మనకి చాలా పాకిపోతుందండి. మీరు అన్నట్టుగా మన దేశం చాలా వెనకబడి ఉంది. ఎంతో అభివృద్ధి చెందుతున్నాం కదా అని అనుకుంటున్నాం, కానీ అసలైన బేసిక్ ఎసెన్షియల్స్లో ఇంకా మనం చాలా వెనుకున్నాం. ఇప్పుడు మన దేశానికి సరిపడా ICU బెడ్స్ లేవు. 65,000 ICU బెడ్స్ ఉన్నాయంట. అందులో వెంటిలేటర్స్ చూస్తే 24,000 మాత్రమే కౌంట్ అవుతున్నాయి. అందులో ఎన్ని పనిచేస్తున్నాయి, ఎంతమంది సిబ్బంది వాటిని ఆర్గనైజ్గా ఆపరేట్ చేయగలరు, ఎంతమంది డాక్టర్స్, వెంటిలేటర్స్ అండ్ మోర్ అడ్వాన్స్డ్ పల్మరీ కేర్ అండ్ ICU కేర్ ఇవ్వగలరు. చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉన్నారండి. అది కూడా ఎక్కువగా ప్రైవేట్ సెటప్లో ఉన్నారు. ప్రైవేట్ సెటప్కి ఇంకా అంతవరకు పేషెంట్స్ని తీసుకెళ్ళట్లేదు. ఇప్పుడు మనకున్న కేసులోకి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ పొందుతున్నారు. అంటే ఇప్పుడు క్వారంటైన్ కానీ ఐసోలేషన్ కానీ చాలామందిని పంపిస్తున్నట్టున్నారు, కానీ మినిమం వసతులు కూడా లేకపోవడం వల్ల చాలామంది అక్కడి నుంచి పారిపోవడము, లేకపోతే అక్కడ ఉండలేక భరించలేకపోవడం. ఈ మధ్య కొంత వైరస్ వచ్చిన ఒక డాక్టర్స్ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ని ఒక హాస్పిటల్లో పెడితే డాక్టరు సాయంత్రానికి ఒక వీడియో చేసింది, ఇక్కడున్న దోమల వల్ల నేను చనిపోయేటట్టున్నాను, కరోనా వల్ల కాదు అనే రీతిలో ఆవిడ వాపోయారు. ఇట్లా కనీసం మినిమం అయినా గవర్నమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇంత దారుణం కూడా లేదండి. యాక్చువల్లీ గాంధీ హాస్పిటల్ కానీ ఫీవర్ హాస్పిటల్ కానీ చాలా అప్కీప్ చేస్తున్నారు, చాలా వరకు చేస్తున్నారు. అయినా సరే ఇట్స్ నాట్ లైక్ హోమ్ ఆర్ ఇట్స్ నాట్ లైక్ అన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అయితే ఉండదండి, అందులో అయితే డౌట్ లేదు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ నాట్ దాట్ బ్యాడ్. ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయినాయి. అయినా సరే మరి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, ఎందుకంటే వీళ్ళకి కొంచెం అప్ టు డూ ఫ్యామిలీస్ కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి ఇబ్బందే కలుగుతుంది. అందులో ఎక్కువ మంది అయ్యేసరికి ఐసోలేషన్ వార్డ్ అయ్యేసరికి వాళ్ళకి ఉన్న లిమిటెడ్ ఫెసిలిటీస్లో అక్కడ లాక్డౌన్ లాగా ఉంటుంది కదండి. ఐసోలేషన్ వార్డ్ అంటే ఆ రూమ్కి ఆ బాత్రూమ్ ఇంక అంతవరకే, ఇంకెవరిని కలవటానికి లేదు, హాస్పిటల్ ఫుడ్డే తినాలి, విజిటర్స్ అలౌడ్ కాదు, ఇంకా అన్ని విధాల ఇబ్బంది కలిగే అవకాశం. అయితే ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ఈ స్పెషల్గా కరోనాకి అన్ని హాస్పిటల్స్లోనూ స్పెషల్గా COVID-19 వార్డ్ అని కట్టారు. అన్నిట్లోనూ ఐసోలేషన్ వార్డ్స్ కట్టారు. అపోలోలో ఉంది, యశోదాలో ఉంది, కేర్ హాస్పిటల్లో ఉంది. స్పెసిఫిక్గా COVID-19కి ఐసోలేషన్ వార్డ్స్ అవైలబుల్ చేశారు. కానీ ఈ కేసెస్ మొత్తానికి మళ్ళీ మన ఇండియన్ గవర్నమెంట్కి నోటిఫై చేయాలి. వాళ్ళు చూసుకుంటారు హాస్పిటల్ వాళ్ళు. ప్రతి పేషెంట్ కూడా ఎవరైతే కొత్తగా పాజిటివ్ వచ్చారో పలానా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో వాళ్ళు ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు ప్రతిదీ కూడా మనం రిజిస్టర్డ్గా చేస్తాం అనమాట. కానీ ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటలే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా COVID-19 కేసెస్కి ఐసోలేషన్కి ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే డాక్టర్స్ కూడా ఒక 50 మెంబర్స్ వరకు డాక్టర్స్ ప్లస్ స్టాఫ్ కూడా ఈ కరోనాకు ఇదయ్యారు అని ఒక వార్తలు చూస్తున్నాం. డాక్టర్స్ చాలా కేర్ఫుల్గా ఉంటారు, చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, మాస్క్ కానీ పూర్తి స్థాయిలో రకరకాల అయితే అయినా కూడా ఎందుకు డాక్టర్స్ దీన్ని బారిన పడుతున్నారు, ఎక్కడ లోపం జరుగుతుంది? పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఒకటి ఉంటుందండి. అందులో N95 రెస్పిరేటర్ మాస్క్ ఇవ్వాలి. రెగ్యులర్ సర్జికల్ మాస్క్ సరిపోదు. అయితే వాళ్ళ కళ్ళు, ముఖం అన్ని రంధ్రాలు కూడా కవర్ అయ్యేలాగా కంప్లీట్ సూట్ పైనుంచి కిందకి కాళ్ళతో సహా కంప్లీట్ సూట్ ఉండాలి. ఆ సూట్ని మళ్ళీ డిస్పోజ్ చేసేస్తారు వాళ్ళు డ్యూటీ అయిపోయినాక. మళ్ళీ ఒకటేసారి వాడాలి. ఒకటేసారి వాడాలి. ఇవన్నీ డిస్పోజబులే వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ సూట్ పైనంతా ఉంటుంది కదండి, మళ్ళీ తిప్పినప్పుడు వేసుకున్నప్పుడు మళ్ళీ మనకు అంటుతుంది కదా. సో అలా ఒక్కటేసారి వాడే సూట్సే ఉంటాయి. కానీ అసలు అమెరికా దేశంలోనే N95 రెస్పిరేటర్ మాస్క్ డాక్టర్స్ ఒక్కసారే పెట్టుకుంది, మళ్ళీ రెండో రోజు అది దాచుకుని మళ్ళీ అది పెట్టుకుంటున్నారంటండి. సో ఇంత దురదృష్టం. అక్కడ N95 రెస్పిరేటర్ మాస్క్తో కూడా COVID-19 ఆగదు.
ఎందుకంటే కోవిడ్-19 మనకి ఎన్నెన్నో చోట్ల నుంచి సర్ఫేస్ నుంచి వచ్చేయచ్చు ఆ వైరస్. అలాంటిది ఆ మాస్క్ తీసిపెట్టి మళ్ళీ పెట్టుకోవాల్సినంత కర్మ, వాళ్ళకి అంత ఫెసిలిటీస్ లేక అంత ఇబ్బంది పడుతున్నారు చూడండి. మనకి ఇండియాలో అంతమంది కేసు లోడ్ అయితే మనం ఎంత ఇబ్బంది పడాలో అసలు కల్లో కూడా ఊహించలేము మనం అయితే. ఇంకా అసలు హాస్పిటల్కి వెళ్ళటం అనవసరం, ఇంట్లోనే పీస్ఫుల్గా వెళ్ళిపోవటం బెటర్ మనం. అంటే ఇంట్లోనే డెత్ అయిపోతారేమో పేషెంట్స్, హాస్పిటల్కి కూడా వెళ్ళరేమో, అసలు వెళ్తే కూడా ఎవరు చూడరు, ఎక్కడ ఖాళీ ఉండదేమో కూర్చోబెట్టుకోవడానికి కూడా. అలాంటి సిచ్యువేషన్ కూడా రావచ్చు. అందుకనే లాక్డౌన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమని, ఎవరు ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళొద్దు దయచేసి, వెళ్తే మీకు వస్తే అసలు మిమ్మల్ని చూసుకోలేము, మేము అసలు ఎట్టి పరిస్థితుల్లో యాజ్ ఎ మెడికల్ ఫ్రెటర్నిటీ మిమ్మల్ని మేము చూడలేమనే చెప్తున్నాను. నేను ప్రతి మీడియాలో ఎక్కడికి వెళ్ళినా మనం చెప్పాల్సిన వచ్చిన లాక్డౌన్కి ఉన్నంత ఇంపార్టెన్స్ ట్రీట్మెంట్కి లేదు. ఎందుకంటే అంత ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మీరు అన్నట్టుగా 50 డాక్టర్స్కి వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ లేదు, పర్సనల్ ప్రొటెక్టివ్ గేర్ మొత్తం లేదు. ఇవాళ వేసుకుంది రేపు వేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. డిస్పోజ్ చేయడానికి లేవు కనుక ఎవరే వాళ్ళే పేరు రాసుకుని పెట్టుకోండి, ఎవరి లాకర్లో వాళ్ళు పెట్టుకోండి, మళ్ళీ మర్నాడు వేసుకోండి అంటే ఇదేదో స్విమ్ సూట్ లాగా అలా ఎలా వేసుకుంటామండి. సో మళ్ళీ అందుకనే ఈ ప్రాబ్లం అవుతుందన్నమాట. మీరు చెప్పిన N95 మాస్క్స్ దేశంలో ఎక్కడ దొరకట్లేవట. ప్రధానమంత్రి నేను వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఎక్కడైనా ఉంటే చెప్పండి మనం పర్చేజ్ చేద్దాము అని ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తున్నారు. అంటే కనీసం కూడా అంటే N95 దేనికోసం వాడతారు, దేని ఉద్దేశం ఏంటి అసలు యాక్చువల్గా? మెడికల్ రెస్పిరేటరీ మాస్క్ అంటారండి. దానిలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, డబల్ లేయర్తో తయారు చేస్తారు. ఒక ఇట్లా మొత్తం ఇట్లా 3D షేప్లో ఉంటుంది. ఆ మాస్క్లోంచి మనం నీట్గా బ్రీత్ చేయగలుగుతాం, మనకి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, కానీ మన పార్టికల్స్ బయటకు వెళ్ళవు. సో అది ఎక్కడ వాడతాం? టీవీ పేషెంట్స్, స్వైన్ ఫ్లూ పేషెంట్స్, ఎవరన్నా బాగా ఇమ్యూనో కాంప్రమైజ్, కీమోథెరపీ, క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుంది, మన నుంచి వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని మనం కంపల్సరీగా N95 మాస్క్ పెట్టుకుని వెళ్ళాలి. ఆ మాస్క్ కంప్లీట్గా ఇట్లా ఎయిర్ గ్యాప్ లేకుండా పూర్తిగా ముక్కు దగ్గర నుంచి పూర్తిగా కంప్లీట్లీ సీల్ ఉంటుంది. మన పార్టికల్స్ మనలోనే ఉంటే బయటికి రావు, బయటకు కూడా మనకి రావు. అట్లానే మనకి బ్రీదింగ్ ఆపుకోకుండా మంచిగా గాలాడుతూనే అందులో రెస్పిరేటరీ చిన్న చిన్న రంధ్రాలు, మైక్రో ఫిల్మెంట్ రంధ్రాలు ఉంటాయి. సో అది 200 రూపీస్కి అపోలో హాస్పిటల్లో దొరికినాయి. కానీ ఇప్పుడు అవి కూడా లేవు. అపోలో హాస్పిటల్లో ఫార్మసీలో కూడా N95 రెస్పిరేటరీ మాస్క్స్ లేవు. సర్జికల్ మాస్క్స్ ఒక డబ్బా నిండా ఇట్లా బాక్సులు దొరుకుతున్నాయి, కానీ స్పెసిఫిక్గా ఒక్కొక్క మాస్క్ 200 రూపీస్కి మా హస్బెండ్ తీసుకొచ్చారు. మా నలుగురికి 2 సెట్స్ అన్నట్టుగా ఒక 8 తీసుకొచ్చారు. అవి ఉన్నాయి. నేను మీడియాకి బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవే పెట్టుకుని వెళ్తున్నాను. సో అవి అవైలబుల్గా ఉండాలి మరి మనకి, అవి చాలా ఎక్కువ నెంబర్లో అవైలబుల్ ఉండాలి. అయితే దానికి సిమిలర్ అయిన మాస్క్ మనం ఇప్పుడు మామూలుగా అమెజాన్లో దొరుకుతున్నాయి. ఇట్లాగే N95 రెస్పిరేటర్కి ఇంకా కొంచెం తక్కువ, అంటే ఎట్లా అంటే అవి పర్మనెంట్గా మనం వాష్ చేసుకుని డెటాల్ సోపులు అట్లా మంచిగా వాష్ చేసుకుని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అవి కూడా సరిపోతాయి. ప్రతి ఒక్కళ్ళు N95 రెస్పిరేటర్ మాస్క్ పెట్టుకోక్కర్లేదు. N95 రెస్పిరేటరీ మాస్క్ పెట్టుకునేది ఎవరు అంటే పేషెంట్స్ పెట్టుకోవాలి. వాళ్ళు ఐసోలేషన్లో ఉంటే వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు, కానీ ఐసోలేషన్లో ఉన్న పేషెంట్ని చూడటానికి వెళ్ళే డాక్టర్స్ పెట్టుకోవాలి, నర్సెస్ పెట్టుకోవాలి, ఆ రూమ్ క్లీన్ చేసే హౌస్ కీపింగ్ స్టాఫ్, డైటీషియన్స్, అందరూ ఆ రూమ్లోకి వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా ఆ N95 రెస్పిరేటర్ మాస్క్ పెట్టుకోవాలి. లేదంటే ఖచ్చితంగా వైరస్ వీళ్ళకి వచ్చే ఛాన్స్ చాలా పెరుగుతుంది. చాలామంది ఇప్పుడు మనం గమనిస్తున్నాము, ఒక క్లాత్తో తయారు చేసిన మాస్క్స్ లేకపోతే మార్కెట్లో లేవు, చాలా బ్లాక్ చేశారు, లేకపోతే దొరకట్లేవు. చాలామంది కర్చీప్ను యూజ్ చేస్తున్నారు, లేకపోతే వేరే క్లాత్ను యూజ్ చేస్తున్నారు. లేదు చాలామంది టైలర్ షాపులు దీన్ని ఇప్పుడు ఆల్టర్నేటివ్ తయారు చేస్తున్నారు. ఉపయోగమా ఇవన్నీ? చేయొచ్చు. ఎందుకనంటే వీళ్ళు సిక్ పీపుల్ కాదు, రెగ్యులర్ పీపుల్, మామూలుగా వెళ్ళేవాళ్ళు. వీళ్ళందరూ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాస్క్ పెట్టుకుని బజార్కి వెళ్ళొచ్చు, బైక్ మీద వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళు అసలు లాక్డౌన్లో వెళ్ళకూడదు, కానీ వెళ్ళాల్సిన అవసరం అయ్యి వెళితే అట్లీస్ట్ బయటకు వెళ్ళినప్పుడు పక్కన ఆయన ఎవరన్నా తుమ్మినా దగ్గినా మన ముక్కు మీదకి వచ్చి పడకుండా కొంతైనా ప్రొటెక్షన్ ఉంటుంది కదా. వాళ్ళు ఒక కళ్ళజోడు పెట్టుకుని మాస్క్ పెట్టుకుని ఎక్కడ ముట్టుకోకుండా అనవసరమైనన్ని ముట్టుకోకుండా కనీసం ఇంటికి రాగానే హ్యాండ్ వాష్ చేసేసుకుంటే కొంతైనా ప్రొటెక్షన్ ఉంటుంది. సో డబల్ లేయర్, 2 లేయర్లు కర్చీఫ్ని డబల్ ఫోల్డ్ చేసి ఇలా మనం ట్రయాంగిల్ షేప్లో కట్టుకుంటాం చూడండి, అలా కట్టుకున్నా చాలా మెరుగే. అంటే అదే కాటన్ వాడాలి, సిల్క్ వాడాలి, అట్లా ఏమైనా ఉంటుంది? ఏదైనా ఓకే, రైట్. ఈ సోషల్ డిస్టెన్స్ మీద మళ్ళీ నేను ఎక్కడో చూశాను, 3 feet సరిపోదు, 30 feet కావాలి, 3 feet కూడా ఆపదు, అది ఏదో మనం చెప్పుకోవడానికి అనే మాట నేను ఎక్కడో అమెరికన్ శాస్త్రవేత్త చెప్తున్నారు. నిజమేనా? నిజమే. ఎందుకంటే మరి 30 feet కాకపోవచ్చు అండి, 3 feet సరిపోదు, 6 feet అనొచ్చు. 6 feet, 6 feet డిస్టెన్స్ ఉండాలి. ఇప్పుడు నేను కూర్చున్న మీ ఫేస్కి నా ఫేస్కి ఉన్నంత డిస్టెన్స్ అబౌట్ 6 to 10 feet డిస్టెన్స్.
అంతైనా ఉండాలి. ఎందుకంటే మనం గబుక్కుని దగ్గినా తుమ్మినా ఆ పార్టికల్స్ అన్నీ మళ్ళీ పక్కన వ్యక్తి మీద పడొచ్చు కదా. మీ ఫేస్ మీద పడకపోవచ్చు, మీ కాళ్ళ మీదో చేతుల మీదో మీ ప్యాంట్ మీదో అలా బట్టల మీద పడొచ్చు. అవి మళ్ళీ మనం చేత్తో ముట్టుకుని మళ్ళీ మన మొహానికి రాసుకుని మళ్ళీ మన వేపుకి రాకుండా అంత డిస్టెన్స్ బేసిక్లీ డ్రాప్లెట్స్తో వస్తుందండి. మనం దగ్గినా తుమ్మినా పడిన తుప్పర్ల నుంచి వచ్చిన వైరస్ కాదు కనుక డిస్టెన్స్తో మనకి చాలా మెరుగవుతుంది. రెండోది వైరస్ సంబంధించి చాలామంది రకాలుగా ప్రచారం జరుగుతుంది, చెప్తున్నారు. ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, సోషల్ డిస్టెన్స్ అని, లేకపోతే వైరస్ ఎంతసేపు బతుకుంటుంది, ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది అని చాలామంది చెప్తున్నారు. కానీ ఇప్పటికీ చాలామందికి డౌట్ ఉంది. వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరిని వ్యాప్తి చెందడానికి ఎంత టైం పడుతుంది, ఎంతసేపు ఒక వైరస్ ఒక వస్తువు మీద లైఫ్ దాన్ని బతుకుతుంది, తర్వాత దాని పరిస్థితి ఏంటి, ఇట్లాంటివి చాలామందికి ఇప్పటికీ డౌట్స్ ఉన్నాయి వీటి మీద. అవునండి. ఎందుకంటే ఇప్పుడు మనం దగ్గినప్పుడు మన తుమ్ములో వాటిలో తుప్పర్లలో ఉన్న వైరస్ బట్ట మీద కానీ టేబుల్స్ మీద బాటిల్స్ మీద డోర్ నాబ్స్ లిఫ్ట్ బటన్స్ మీద ఇట్లాంటి చోట్ల ఉంటాయి. ఉన్న సర్ఫేస్ మీద ఉన్న వైరస్ మినిమం 12 అవర్స్ నుంచి 36 అవర్స్. కొన్ని సర్ఫేస్ల మీద ఎక్కువ టైము, కొన్ని సర్ఫేస్ల మీద తక్కువ టైం. పేపర్ మీద చాలా తక్కువ అంట, ప్లాస్టిక్ మీద 12 అవర్స్, కాపర్ మీద 12 అవర్స్, కానీ మళ్ళీ కొన్ని వాటి మీద 36 అవర్స్ కూడా ఉంది. మరి అలా కొన్ని ఐటమ్స్ మీద వైరస్ ఎక్కువసేపు నిలవగలదు, కొన్నిటి మీద త్వరగా అది డిస్ఫంక్షనల్ అయిపోద్ది, అది యాక్టివిటీ తగ్గిపోద్ది, ఇంకా అది డెత్ అయిపోయినట్టే. సో అది మనకి అట్లా 12 to 14 అవర్స్ అని అంటున్నారు ఇప్పుడైతే. అందుకనే ఇట్లా మధ్యలో మనం ఒకసారి చైన్ బ్రేక్ చేయడానికి అని చెప్పి 1 day లాక్డౌన్ పెట్టారు చూడండి ప్రధానమంత్రి గారు. అలా ఎందుకు పెట్టారంటే కనీసం ఒక రోజన్నా అందరూ బయటకు వెళ్లకుండా ఉంటే ఎంతో కొంత చైన్ ట్రాన్స్మిషన్ ఆగుతుంది అనే ఉద్దేశంతో పెట్టారు. కానీ కొన్ని సర్ఫేసుల మీద 3 రోజులు కూడా ఉండొచ్చు. సో దాంతో కూడా మనం ఆపలేం, మనం పూర్తిగా లాక్డౌన్ చేయాలి. ఎక్కువగా జనాలు తిరిగే ఏరియాలో మనం తిరగకూడదు. అంటే శానిటైజ్ చేస్తే అది రాకుండా ఉంటుందా, చనిపోతుందా, ఆపగలుగుతుందా? రాకుండా ఉంటుంది, ఆపగలుగుతాం. ఎందుకంటే శానిటైజేషన్లో స్టెర్లియం బేస్డ్ ఉన్నాయి, ఐజోప్రోపైల్ ఆల్కహాల్ బేస్డ్ ఉన్నాయి. ఐజోప్రోపైల్ ఆల్కహాల్ స్టెర్లియం బేస్డ్ కంటే బెటర్. ఆల్కహాల్ రబ్ అనాలి. ఐజోప్రోపైల్ ఆల్కహాల్, గ్లిసరాల్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్, వాటర్, ఈ 4 కాంబినేషన్తో తయారు చేస్తారు. సో మనం అది లేకపోతే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కానీ ఐజోప్రోపైల్ ఆల్కహాల్ ఇప్పుడు దొరకట్లేదండి, బయట మనం కొందామన్నా ఎక్కడ అవైలబుల్ లేదు. ఉంటే కనుక మీరు అలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్యూర్గా ఐజోప్రోపైల్ ఆల్కహాల్ 3/4 ఆఫ్ ఒక స్ప్రే బాటిల్ వేసుకుని మిగిలింది క్లీన్ వాటర్ పెట్టుకుంటే మీరు అది స్ప్రే చేసుకున్న మన చేతులకి స్పిరిట్ స్వాబ్ లాగా స్పిరిట్తో క్లీన్ చేసుకున్నట్టుగానే మన హ్యాండ్స్కి కంప్లీట్గా వైరస్ డిస్ఫంక్షనల్ అయిపోతుంది. ఎక్కడైనా వైరస్ ఉన్నా మనం పట్టుకున్నా ఆ వైరస్ డిస్ఫంక్షనల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 20 seconds 30 secondsలో ఆ వైరస్కి మళ్ళీ వెళ్ళి ఇంకో సర్ఫేస్ మీద అటాచ్ అయ్యి హ్యూమన్ బాడీ లోపలికి వెళ్ళి సెల్ మీద అటాచ్ అయ్యే ఒక పైన ఉన్న స్పైక్స్, ప్రోటీన్ స్పైక్స్ డిస్ఫంక్షనల్ అయిపోతాయి. సో ఇన్యాక్టివ్ అయిపోతుంది. అందుకనే మనం శానిటైజర్ రబ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ ఏజ్ ఫ్యాక్టర్ చెప్తున్నారు డాక్టర్ గారు. ఈ మధ్య కొంతమంది చిన్నపిల్లలకు రాదు, 20 నుంచి 40 లోపు వాళ్ళకు చాలా తక్కువ వస్తుంది, 40 నుంచి 60 వాళ్ళకి కొంచెం ఎక్కువ, 60 నుంచి 80 వాళ్ళైతే చాలా డేంజరు, వాళ్ళకి వస్తే తగ్గదు, ఇట్లాంటివి ఉన్నాయి. చాలా కేసులు చూస్తున్నాం, పిల్లలకు వచ్చిన కేసులు చూస్తున్నాం, యూత్కి వచ్చినవి చూస్తున్నాం, పెద్దవాళ్ళకి వచ్చినవి కూడా చూస్తున్నాం. అంటే ఇది ఎవరిని వదిలిపెట్టదనమాట, మనం అర్థం చేసుకోవాల్సింది, అంతేనా? యాక్చువల్గా ఈ వైరస్కి ఏమి ఏజ్ లిమిట్ లేదండి. అన్ని ఏజెస్లోనూ అది వచ్చి ప్రవేశించవచ్చు మన శరీరంలోకి. ప్రవేశించిన తర్వాత మన బాడీ ఇమ్యూనిటీ బట్టి అది పట్టుకోవటము, ఎంత తీవ్రతకి వెళ్తామో, మనం రికవర్ అవుతామా చనిపోతామా అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనకు ఆల్రెడీ ఏజ్ ఎక్కువ వయసు వాళ్ళు, తక్కువ వయసు వాళ్ళలో ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది. బాగా 5 ఏళ్ల కంటే లోపు చిన్నపిల్లలు, 60 ఏళ్ల కంటే పైన వృద్ధులకి ఇమ్యూన్ సెల్స్, టీ సెల్స్ తక్కువ ఉంటాయి వాళ్ళలో. అంటే వాళ్ళ WBC అంటారు, టీ సెల్స్ అంటారు. ఇవి ఇమ్యూనిటీ ఉత్పత్తి చేసే, యాంటీబాడీస్ ఉత్పత్తి చేసే సెల్స్ తగ్గిపోతాయి వాళ్ళలో. అందుకనే నేచురల్గానే వాళ్ళలో ఈ తగ్గిపోయినందుకు మనకు ఆ వైరస్ వచ్చేస్తే ఆ వైరస్ని ఫైట్ చేసే కెపాసిటీ ఉండదు కనుక ఆ వైరస్ బాగా తొందరగా పట్టుకుంటుంది, తొందరగా పెరుగుతుంది, సిమ్టమ్స్ అన్నీ కూడా గట్టిగా వస్తాయి. వాళ్ళకి కంప్లీట్లీ లంగ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వరకు వెళ్తారు. అయితే వెంటిలేటర్స్ అవసరం అవుతాయి వాళ్ళల్లో. ఇంకా వాళ్ళకి ఒకసారి మనం బతికించుకోలేకపోవచ్చు. అదే మధ్యలో మిడిల్ ఏజ్ వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుందని మన ఊహ. కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ ఎంతమందికి ఎక్కువ ఉంటుందో మనం ఎలా చెప్తామండి? చాలామందికి ఎన్నెన్నో రకరకాల మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాళ్ళకి బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, హార్ట్ డిజీజ్ ఉండొచ్చు, కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు, ఎన్నో రకాల ఎలర్జీస్ ఉండొచ్చు. ఎలర్జీస్ కోసం వాళ్ళు ఎన్నెన్నో రకరకాల యాంటీ ఎలర్జీస్, స్టెరాయిడ్ మందులు వాడుతూ ఉండొచ్చు. స్మోకర్స్ ఉండొచ్చు, ఆల్కహాల్స్ ఉండొచ్చు, నిద్ర లేక చాలా స్ట్రెస్ఫుల్ పీపుల్ అయి ఉండొచ్చు. వాళ్ళకి అసలు పాపం తినడానికి కూర్చోడానికి టైం లేకుండా వాళ్ళు ఏది దొరికితే తినేసి ఎట్లా పడితే అట్లా తిరిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుందని మనం ఎలా ఊహించుకోగలుగుతాం? ఇప్పుడు నిన్న 900 పీపుల్ అమెరికాలో చనిపోయిన వాళ్ళలో
50% వర్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 20 to 50. చూడండి మరి. అయితే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ కాకుండా 50% ఆ మిడిల్ ఏజ్లో ఉన్నారు. మనం ఎవరైతే సేఫ్ అనుకున్నామో వాళ్ళకి వచ్చింది. అయితే చిన్న పిల్లలకి కూడా రావచ్చు. చాలా చిన్న చిన్న పసిపిల్లలకి రావచ్చు. 5 years old, 13 years old, టీనేజర్స్ చాలా మంది ఉన్నారండి. 3 నెలల వాళ్ళకి కూడా వచ్చింది. నేను బేబీ కూడా వచ్చింది. కానీ ఇది మదర్ టు బేబీ ట్రాన్స్మిషన్ లేదు, లైక్ హెచ్ఐవి, హెపటైటిస్ బి లాగా. మదర్కి COVID-19 బై ట్రాన్స్మిషన్ వచ్చింది, ఆవిడ ఇబ్బంది పడతా ఉండొచ్చు, కానీ పుట్టిన బేబీకి ఉండకపోవచ్చు. సపోజ్ 9 ఇట్లా బాడీ లోపల ఉన్నప్పుడు ఖచ్చితంగా వైరస్ అటాక్ చేస్తుంది కదా బేబీని కూడా. అవునండి, కానీ బేబీ ఇమ్యూన్ సిస్టమ్ వేరే ఉంటుంది. బేబీ ఇమ్యూన్ సిస్టమ్ వేరే ఉంటుంది. ప్లాసెంటల్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది ఒకటి, ప్లాసెంటాలోంచి వెళ్ళాలి ఈ వైరస్. సో అంతా లేదు మరి మనకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో పుట్టిన బేబీస్ ఎవరికి రాలేదు అనుకుంటా, మదర్ నుంచి బేబీస్కి రాలేదు. అందుకనే ప్లాసెంటల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద వైరస్ ఇస్ నాట్ దేర్ అని చెప్పారు. అందుకనే ప్రెగ్నెంట్ లేడీస్ని వచ్చేస్తుందని కంగారు పడకండి, మీరు జాగ్రత్త పడండి, బయటకు రావద్దు అని అంటున్నాం. కానీ ఒకళ్ళిద్దరు ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీస్ చేస్తే బేబీస్కి లేదు, కానీ మదర్స్కి ఉంది. అలా జరిగింది చాలా. ఇప్పుడు మనం స్టడీ చేసిన కేసెస్లో ఇండియాలో కంటే కూడా వేరే దేశాలలో ఎక్కువ స్టడీ జరిగింది. మనలో అంత కేసెస్ లేవు కాబట్టి మనకు అంత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేదు. అంటే లక్షణాల గురించి కూడా రకరకాలుగా చెప్తున్నారు. సరే, తీవ్రమైన జ్వరం వస్తుంది, జలుబు, తుమ్ములు ఇట్లాంటి ఏదో చెప్తున్నారు. కానీ నేను ఒక 2 days బ్యాక్ ఎక్కడ చూశాను, ఎలాంటి లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చింది. అది ఎట్లా సాధ్యమవుతుంది అది? అవునండి, ఎందుకంటే ఫస్ట్ 2 weeks వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్. ఆ ఇంక్యుబేషన్ పీరియడ్లో మనకి ఎటువంటి లక్షణాలు ఉండవు. సో ఉండకపోవచ్చు కొందరికి. 2 weeks మెల్లిమెల్లిగా వైరస్ లోడ్ బాగా పెరిగి డిజీజ్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు కూడా చాలా తేలిగ్గా ఉండొచ్చు. అసలు జస్ట్ స్లైట్గా రన్నీ నోజ్ ఉండొచ్చు, ఫీవర్ ఉండొచ్చు, బాడీ పెయిన్స్, అసలు వాళ్ళకి గమనించకపోవచ్చు కూడా మనకి ఫీవర్ ఉందని. 2-3 రోజులు కొంచెం ఫీవరిష్గా ఉంది, ఏమో తేడాగా ఉందనుకుంటారు, వాళ్ళకి వాళ్ళే మర్చిపోయే అవకాశం కూడా ఉంది. అలా వచ్చిపోయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళకి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ COVID-19 టెస్ట్ చేస్తేనే వాళ్ళు పాజిటివ్ అయ్యారు. పాజిటివ్ అయినందుకు ఐసోలేషన్లో పెట్టి వాళ్ళని నానా ఇబ్బంది పెట్టాం, ఐసోలేషన్లో పెట్టాము, వేరే వాళ్ళకి రాకూడదని వాళ్ళని అక్కడ పెట్టి ఇచ్చింది ఏంటి అంటే ఉట్టిగా పారాసిటమాల్, ఊరికనే ఫ్లూయిడ్స్, వాళ్ళకి కావాల్సిన డైట్ అది పెట్టి అలా కాపాడుకున్నాక 1 week బాగానే ఉన్నాక వాళ్ళు పంపించేశారు. అలా ఎంతోమంది ఏసిమ్టమాటిక్ COVID-19 కూడా వచ్చింది, కానీ ఇబ్బంది కలిగించారు వాళ్ళకి. వాళ్ళు పాపం మెడికల్ ఫ్రెటర్నిటీకి, మెడికల్ హాస్పిటల్కి వాళ్ళకు ఒక కంగారు, COVID-19 ఉందని వాళ్ళు అక్కడ కూర్చోవాలి, వాళ్ళ కోసం నర్సు రావాలి, బీపీ చూడాలి, అన్నీ చేయాలి. కానీ వాళ్ళు బాగానే ఉన్నారు. చిన్నగా ఫీవర్ ఉంది, కొంచెం కాఫ్ ఉంది, ఒక కాఫ్ సిరప్, పారాసిటమాల్, కొంచెం ఫ్లూయిడ్స్, మంచి డైట్, చెక్కింగ్, ఒక అబ్జర్వేషన్లో వాళ్ళు సరైపోయారు. మరి ఇలా ఏసిమ్టమాటిక్ COVID-19 కూడా ఉన్నాయి. అయితే మీరు చెప్పింది అట్లా ఏసిమ్టమాటిక్, ఏమీ సిమ్టమ్స్ లేకుండా వాళ్ళకి COVID-19 పాజిటివ్ ఉందంట. అయితే కంగారు తప్పితే ఇంకోటి లేదు అలాంటి కేసెస్లో. మెడిసిన్ గురించి కూడా చాలా చర్చ జరుగుతుంది. చాలామంది చాలా సింపుల్ ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. చిన్న పారాసిటమాల్ వేసుకోండి, లేకపోతే బ్లీచింగ్ పౌడర్ చల్లుకోండి అంటే చాలామంది పొలిటీషియన్స్ కూడా ఈజీగా చెప్పేశారు స్టార్టింగ్లో. తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు అనుకోండి, సరే పేర్లు అనవసరం, కానీ అంత సింపుల్ ట్రీట్మెంట్ అయినా ఇది? లేదండి, అంత సింపుల్ ట్రీట్మెంట్ కాదు. మనం ఇందాక అనుకున్నట్టుగా ఇందాక ఒక కేసు గురించి మాట్లాడుకున్నాం, చాలా హెల్దీగా ఉండొచ్చు వాళ్ళు, ఏసిమ్టమాటిక్ COVID-19. లక్కీలీ కొందరు అలా ఉంటారు. అలా ఉన్నారు కదా అని అందరూ అలా ఉంటారండి. కొందరు మనకి చాలా భారీ పడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒకేసారి ఆక్సిజన్ పడిపోద్ది, చాలా ఆయాసం వచ్చేస్తుంది, వాళ్ళు ఊపిరితిత్తులు పనిచేయవు, కంప్లీట్గా మల్టీ సిస్టమ్ ఫెయిల్యూర్ వస్తుంది, వాళ్ళకి IV ఫ్లూయిడ్స్ పెట్టాలి, కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, వెంటిలేటర్ మీద పెట్టాలి, వాళ్ళని బతికించుకోవాలంటే మనం ఎంతో తాపత్రయపడాల్సి వస్తుంది, ఎన్నో ఫెసిలిటీస్ వాళ్ళకి అవసరం అవుతాయి. అంత సింపుల్ కాదు. మన ఇమ్యూనిటీ బట్టి, ఆ కేసు లోడ్ బట్టి, రెండింటి బట్టి ఉంటుంది. ట్రీట్మెంట్స్ మాత్రం పూర్తిగా అందించగలిగే స్థాయిలో మనం ఉండాలి డాక్టర్స్గా, మనం గవర్నమెంట్ స్థాయిలో. కానీ పారాసిటమాల్తో స్టార్ట్ అయ్యేది, కాఫ్ సిరప్తో స్టార్ట్ అయ్యేది, అది వెంటిలేటర్ వరకు కూడా వెళ్తుంది. అయితే కొన్ని దీనికి ఎటువంటి మందులు లేవు. ఆ వచ్చిన సిమ్టమ్ బట్టి మనం ఇచ్చుకోవాల్సిన ట్రీట్మెంటే కానీ దానికి ఈ వైరస్కి మాత్రం ఒక పర్టికులర్గా ఒక యాంటీవైరల్ ట్రీట్మెంట్ మాత్రం మనకి ఏమీ లేదు. ఇప్పుడు ప్రస్తుతం కొన్నిటి మీద రీసెర్చ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ అబ్జర్వేషనల్గా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటి అంటే, మలేరియాకి ఉన్న మందులు హైడ్రోక్లోరోక్విన్ అండ్ క్లోరోక్విన్, ఈ 2 మందులు కొంచెం అది ఇచ్చినప్పుడు వాళ్ళు వెంటిలేటర్స్ మీద నుంచి తొందరగా బయటకు వచ్చారంట, కేస్ లోడ్ కొంచెం తొందరగా తగ్గిందంట. సో అందుకనే ఇవి వాడదామని ప్రయత్నిస్తున్నారు. సో WHO, నార్వే అండ్ స్పెయిన్లో ఈ స్టడీ చేస్తుంది, క్లినికల్ ట్రయల్ చేస్తుంది. ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్ అంటారు. అంటే ప్లెసిబో అండ్ డ్రగ్ని బ్లైండెడ్గా పేషెంట్స్లో 2 భాగాలుగా చేసి చూసి సేఫ్గా ఉంది, ఎఫెక్టివ్గా ఉంది అనుకున్నప్పుడే ఇది ప్రపంచవ్యాప్తంగా మెడికేషన్గా రిలీజ్ చేస్తారు. ఇది కాకుండా HIVకి వాడిన కొన్ని 2 మందులు, లోపినావిర్, రిటోనావిర్
రెమ్డెసివిర్ అని కొన్ని అట్లాగే ట్రయల్స్ చేశారు, ఎక్కడ వుహాన్లోని ట్రయల్స్ చేశారు. ఈ చేసినప్పుడు కూడా వాళ్ళు తొందరగా రికవరీ వచ్చిందని చెప్పి, ఇది హెచ్ఐవి కూడా ఒక రకమైన వైరసే కదండి, సో యాంటీవైరల్ డ్రగ్స్ కూడా ఇప్పుడు దీనికి ప్రయోగిస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా అండర్ ట్రయల్సే ఉన్నాయి. అనవసరంగా ఈ ట్యాబ్లెట్స్ వాడొద్దని మళ్ళీ మనకి WHO నుంచి కూడా, ICMR మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా హెచ్చరిక వచ్చింది, అనవసరంగా వాడొద్దని. ఒక డాక్టర్ గారు ఎవరో కనుక COVID-19 పేషెంట్స్కి టేక్ కేర్ చేసుకుంటారంట, ఆయన రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారంట, అందుకనే ఆయన హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడారు. అది కాకుండా ఎజిథ్రోమైసిన్ కూడా వాడారు, ఎక్కడ దగ్గు పట్టుకుంటుందేమో ముందే ఆపుకుందామని. ఈ 2 కాంబినేషన్స్తో QT ఇంటర్వెల్ ప్రొలాంగేషన్ అనేది ఒకటి ఉంటుంది. హార్ట్లో ఒక రకమైన మార్పు ఉంటుంది కొందరికి ఆల్రెడీ, ఆ మార్పుని ఇంకా పెంచుతుంది QT ఇంటర్వెల్ ప్రొలాంగేషన్ అని చెప్పి. పెంచితే వాళ్ళకి ఎరిథ్మియా రావచ్చు, అంటే హార్ట్లో ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వచ్చి వాళ్ళు అప్పటికప్పుడే సడన్ కార్డియాక్ డెత్ రావచ్చు. అలా ఒక డాక్టర్ గారు ఇండియాలోనే సడన్ కార్డియాక్ డెత్తో మరణించారు. సో అలా కూడా జరుగుతుంది, అలాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఏ మందులు కూడా అనవసరంగా అన్అప్రూవ్డ్గా వాడొద్దు, డాక్టర్ సలహాగా తీసుకునే వాడటం బెటర్. ఇంటర్ఫెరాన్ బీటా అని చెప్పి ఇంకొక ఇమ్యూన్ మాడ్యులేటర్ మందు కూడా ముందుకు వచ్చింది, ఈ మందుకు కూడా వాళ్ళు ప్రయోగిస్తున్నారు. సో ఇవన్నీ కూడా FDA అప్రూవ్డ్ కాదు, కానీ FDA చాలా పరిశీలించి వీటి మీద ట్రయల్ స్టార్ట్ చేసింది. ట్రయల్స్ వరకు వెళ్ళింది కదా అని చెప్పి అన్అప్రూవ్డ్గా చాలామంది హాస్పిటల్స్లో ఎక్కువ కేసు లోడ్ ఉన్న దగ్గర ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో, ఇటలీలో, స్పెయిన్లో, రష్యాలో, జర్మనీలో వాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వేరే విధానం లేదండి, ఇంకా పాపం ఏదో ఒకటి వాడి పేషెంట్ని బతికిద్దామనే ఉద్దేశంతో ఈ మందుల ప్రయోగాలు చేస్తూ జరుగుతుంది. ఈ మందులు ప్రయోగించకపోయినా పేషెంట్ పోతారు, సో ప్రయోగించినందుకు బతుకుతారేమో అని ఆస్తో ఈ మందులు వాడుతున్నారు. దాన్ని బట్టి మనకు ఒక మంచి అబ్జర్వేషనల్ ఒక సైన్స్ ఉత్పత్తి అయితే ఆ రిజల్ట్స్తో మనం మన దేశంలో ప్రయోగించవచ్చు, మనకి ఫ్యూచర్లో అంతగా కేసు లోడ్ పెరిగితే. మరిన్ని అప్డేట్స్ కోసం iFrames మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఫాలోస్ ఆన్ Facebook and Twitter.